ఆక్సిజన్ ఏస్ 15 ఏ యూట్యూబర్ చూసినా కూడా OnePlus 13 రివ్యూలో చూస్తుంటే మీరు ఆక్సిజన్ ఏస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, చాలా స్మూత్ గా అని చెప్పుంటారు కదా. నేను కూడా చెప్పినాను. బట్ వెన్ కంపేర్ టు ఆక్సిజన్ ఏస్ 15 లో ఏం ఇంప్రూవ్మెంట్స్ ఉంది, ఏ ఫీచర్స్ ఏం యాడ్ చేస్తారు, దీంతో టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి, కొత్తగా ఏం ఫీచర్స్ ఉంది, నిజంగానే స్మూత్నెస్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ కూడా వెన్ కంపేర్ టు 15 లో ఏం బెటర్గా ఉందని చెప్పేసి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనము స్క్రీన్ చేంజ్ చేసుకుందాం. ఫస్ట్ నాకు కనిపించిన కస్టమైజేషన్స్ వాల్ పేపర్ అండ్ స్టైల్లోకి వెళ్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లక్స్ థీమ్స్ ఉంటుంది అనమాట. ఈ మోర్ థీమ్స్ కొట్టారంటే మాత్రం ఇక్కడ మనకి చాలా అవైలబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కొన్ని పెట్టినాను చూడండి. ఈ యానిమేషన్ మాత్రం నాకు చాలా ఎక్సలెంట్ గా అనిపించింది నిజంగా. ఆక్సిజన్ 15 లో అది కూడా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడం అండ్ సమ్ టైమ్స్ ఇది బగ్ అవుతుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ లో ఇంకోటి అవుతుంది. బట్ ఇప్పటికైతే మాత్రం ఇది బెటర్ గానే ఉంది. ఇది కాకుండా సమ్ ఆఫ్ ది యానిమేషన్స్ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్, అది కూడా టెక్స్ట్ మనం కస్టమైజ్ చేసుకోని కాదు, టెక్స్ట్ మనకి ఏదన్నా కస్టమైజ్ చేసుకోని కాదు, వాళ్ళు ఏమి ఇచ్చినారో ఫాస్ట్, గేమ్ ఆన్, కీప్ మూవింగ్, బ్రిలియంట్ ఇలాంటివి మాత్రమే మనం యూజ్ చేసుకోగలుగుతాం అనమాట. ఇది కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, టైంలో మాత్రం మనకి చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ స్టైల్స్ కానీ కలర్స్ కానీ ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చు టైంలో మాత్రం మనకి. సో ఇది నాకు వాల్ పేపర్స్ లో కొంచెం నచ్చింది, బెటర్ గా అనిపించింది. కొన్ని వాల్ పేపర్స్, కొన్ని థీమ్స్ అండ్ ఇవి కాకుండా ఈ నెవర్ సెటిల్ ఇలాంటివి, ఈ లైట్ అండ్ షాడోవి, కంపోజిషన్స్ ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారో అవే యూజ్ చేసుకోగలుగుతాం, కానీ మనం ఏమి కస్టమైజ్ చేసుకొని కాదనమాట. ఇది నాకు కొంచెం మనం ఏదైనా కస్టమైజ్ చేసుకొని మనకు కావాల్సిన టెక్స్ట్ రాసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇవి నాకైతే మాత్రం వాల్ పేపర్ లో అనిపించింది. అండ్ నెక్స్ట్ చేంజ్ చేసుకుంటే మనకి కంట్రోల్ సెంటర్ అనమాట. బ్లర్ యాడ్ చేసింటారు, బ్యాక్గ్రౌండ్ బ్లర్. ఇది కొంచెం చూడడానికి ప్రీమియం ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి యాప్ డ్రాయర్ లో కూడా సేమ్ బ్లర్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ యాడ్ చేసింది అనమాట. ఇంకోటి చూడండి కస్టమైజ్ సెట్టింగ్స్. ఇప్పుడు క్విక్ టాగల్స్, ఇప్పుడు కొత్త కంట్రోల్ సెంటర్ ఇది. సో ఇక్కడ క్విక్ టాగల్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చేస్తే నోటిఫికేషన్స్ ఉంటుంది అనమాట. మీరు లెఫ్ట్ నుంచి అంటే నోటిఫికేషన్స్, రైట్ నుంచి అంటే క్విక్ టాగల్స్ ఇలా ఉంటుంది. నాకైతే మాత్రం ఓజీ స్టైల్ ఇదే నచ్చింది, నేను ఇదే పెట్టుకున్నాను. ప్రజెంట్కి ఇదే యూజ్ చేస్తున్నా, నాకు ఇదే బెటర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్ చూసుకుంటే హోమ్ స్క్రీన్ లో ఈ యాప్ ఐకాన్ లేఅవుట్ ఉంది కదా, ఇది 4:6 ఉంది కదా, ఇప్పుడు 5:6 కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 5:6 రోకి వచ్చేసింది అనమాట. ఎవ్రీథింగ్ హోమ్ స్క్రీన్ లో కూడా ఇది 5:6 ఉంటుంది, దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చేంజ్ చూసుకుంటే అడ్వాన్స్ విజువల్ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఒక మనకి డిఫరెన్స్ చూపిస్తుంది చూడండి. ఇది ఆఫ్ చేసిన తర్వాత ఇది ఇలా ఉంది, బ్యాక్గ్రౌండ్ కూడా బ్లర్ అవుతుంది అనమాట. దీన్ని ఆన్ చేస్తే చూడండి ఒకసారి, దీన్ని ఆన్ చేస్తే యానిమేషన్ కొంచెం బెటర్ గా ఉంది వెన్ కంపేర్ టు ప్రీవియస్. నెక్స్ట్ యాడ్ ఆన్ చూసుకుంటే మనకి యానిమేషన్ ఎఫెక్ట్ స్టాండర్డ్ లో ఉండింది, దాన్ని ఎన్హాన్సర్ చేశారనమాట. చూడండి స్టాండర్డ్ కి ఎన్హాన్సర్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది కొంచెం ఫాస్ట్ గా ఫ్లూయిడ్ గా ఉంది ఎన్హాన్సర్, స్టాండర్డ్ మాత్రం ప్రీవియస్ ఆక్సిజన్ 14 లో ఎలా ఉందో అలా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏం చూసుకుంటే మనకి కలర్స్ లో అనమాట. కలర్స్ లోపల ఇక్కడ కోస్టల్ ఉంది కదా, ఇది నార్మల్ గా ఉంటుంది. ఇది ఇలా ఉండడం వల్ల కలర్స్ అన్ని కలర్ బూస్ట్, కలర్ బ్లూ కలర్, ఇక్కడ బ్లూ కలర్ చూపిస్తుంది, రెడ్ కలర్ పెట్టుకోవచ్చు, మనకి ఏ కలర్ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇంక్లూడింగ్ సెట్టింగ్స్ పేజ్ లో కూడా ఈ ఐకాన్స్ అన్ని కూడా మనకి కలర్స్ లో ఉంది కదా. బట్ అదే ట్రూ టోన్ పెట్టినామంటే మనకి ఈ నోటిఫికేషన్ ప్యానర్ బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. అండ్ సెట్టింగ్స్ పేజ్ కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది అనమాట. బ్యాక్ వచ్చి చూస్తే సెట్టింగ్స్ పేజ్ లో కూడా మనకి ఈ ఐకాన్స్ అన్ని కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది చూడడానికి. అంటే సెట్టింగ్స్ పేజ్ మాత్రం బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది, మిగతావన్నీ కలర్ లోనే ఉంటుంది. సో ఇది కొంచెం నాకు బెటర్ అనిపించింది. నెక్స్ట్ ఏం చూసుకుంటే కెమెరా యాప్ లో లైవ్ ఫోటో చాలా వరకు ఇంతకుముందు మనం ఫోటోలు తీస్తా ఉంటే లైవ్ ఫోటో మనకి క్యాప్చర్ అయ్యేది కాదు. ఈ లైవ్ ఫోటో ఆన్ చేసుకుని మనం ఫోటో దిగామంటే ఒక 3 seconds లైవ్ ఫోటో క్యాప్చర్ చేస్తుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇక లాంగ్ ప్రెస్ చేస్తే మనకి లైవ్ ఫోటో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ AI ఫీచర్స్, గ్యాలరీ ఎడిట్ బటన్ పైన క్లిక్ చేసి ఎడిటర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కపుల్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. ఫస్ట్ చూసుకుంటే 4K, ఇది నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఇది ఎన్హాన్సింగ్ చేస్తుంది కానీ బెటర్, నాకు ప్రీవియస్ గానే నాకు ఇది బెటర్ అనిపించింది అనమాట. మేబీ సమ్ ఇమేజ్ ఏమైనా బెటర్ ఉండొచ్చేమో, బట్ నాకైతే మాత్రం ప్రీవియస్ గానే బెటర్ అనిపించింది. ఇది చూడండి, ఇది డీటెయిల్, ఇది ప్రీవియస్, ఇది ఎన్హాన్స్డ్. ప్రీవియస్గా నుంచి షార్ప్గా ఉంది, ఎన్హాన్స్ అయిన తర్వాత సాఫ్ట్ అయింది. మేబీ ఇది సమ్ ఇమేజ్ మాత్రం వర్క్ అవుతుంది అనుకుంటా, బట్ నాకైతే మాత్రం ఇది అంత పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలని చెప్పుకోవచ్చు. ఎరేజర్ నాకు బాగా నచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎరేజర్లో ఎడిటర్ ఎరేజర్ రిమూవ్ పీపుల్ కొట్టినామంటే మొత్తం ఎక్కడెక్కడ బ్యాక్గ్రౌండ్లో పీపుల్ అంతా ఆర్గనైజ్ చేసి చూపిస్తుంది. జస్ట్ మనకి రిమూవ్ అని కొడితే చాలు మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఎరేజర్ మాత్రం. అండ్ ఫాస్ట్గా కూడా రన్ అవుతుంది అనమాట ఎరేజర్ మాత్రం.
ప్రీవియస్, కానీ ఇక్కడ చూడండి కట్అవుట్ ఆయన ముడ్డింగ్ తీయలేదు ఇక్కడ. సో అది మాత్రం అంతే. బట్ ఓకే, ఓవరాల్గా మనకి అది చూడడానికి కూడా బాగానే ఉంది, గమనించలేరు అనమాట అంత జూమ్లో నుంచి మాత్రం. బట్ ఓకే, రిమూవ్ మాత్రం ఎక్సలెంట్ చేస్తుంది, దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదు. నెక్స్ట్ ఏ ఫీచర్స్ చూసుకుంటే మనకి నోట్స్ యాప్లో అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఉంది కదా ఇక్కడ ఒక ఐకన్ ఉంది కదా, ఇది దీనిపై క్లిక్ చేస్తే ఈ యానిమేషన్ కూడా సూపర్గా అనిపించింది నాకు. ఓకేనా, ఎలాబరేట్ పైన కొట్టినామంటే అది చూడండి, అది ఒక కలర్ఫుల్గా యానిమేట్ అయ్యి ఎలాబరేట్ చేస్తుంది. అది నాకు చాలా బెటర్గా అనిపించింది చూడడానికి, ఆ కలర్ఫుల్గా టెక్స్ట్ రాయడం కానీ. సో మనం ఇచ్చిన కంటెక్స్ట్నే అది ఎలాబరేట్ చేసి చూపిస్తుంది అనమాట. అంతే, ఇంకా అక్కడ పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు. నెక్స్ట్ చేంజ్ చూసుకుంటే మనకి బ్రౌజర్లో ఏ సమ్మరీ అనమాట. మనది ఆర్టికల్ చదువుతున్నాము, దాన్ని సమ్మరీ చేసి చూపించమంటే ఆ యాడ్స్ అవన్నీ లేకుండా మనం ఏం చదువుతున్నామో అది మాత్రం పాయింట్స్ సమ్మరైజ్ చేసి చూపిస్తుంది అనమాట, విచ్ లుక్స్ గుడ్ థింగ్. అండ్ ఇంకోటి ఏమంటే ఏ యాప్కి ఇప్పుడు మనం నోట్స్ యాప్ ఓపెన్ చేస్తే అక్కడ ఏమి యూజ్ అవుతుందని చెప్పేసి పైన ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా స్మార్ట్గా అదే ఆర్గనైజ్ చేసుకుంటుంది. మనం ఏ యాప్ని యూజ్ చేస్తున్నాము, దాన్ని బట్టి ఏ రిప్లై ఇవ్వాలన్నా, ఏ రైట్ చేయాలన్నా, సో ఎవ్రీథింగ్ కూడా దానికి కావాల్సిన విధంగా అదే అక్కడ స్మార్ట్ యాక్షన్స్లో చూపిస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో మనకి ఏ స్పీక్ అని కొట్టినామంటే మొత్తం సమ్మరైజ్ చేసి స్పీక్ చేసి చూపిస్తుంది అనమాట. అదే మాట్లాడి చూపిస్తుంది. ఫీమేల్ వాయిస్ ఉంది, మేల్ వాయిస్ ఉంది, కానీ అది మాట్లాడడం నాకు కొంచెం స్లో అనిపిస్తుంది. ఏ రిప్లై అనమాట. ఏదైనా మీరు సోషల్ మీడియా అప్లికేషన్ ఓపెన్ చేసుకుని టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ రిప్లై, సో అదే దా కంటెక్స్ట్ స్క్రీన్ పై ఉండే కంటెక్స్ట్ మొత్తం ఆర్గనైజ్ చేసి ఏ రిప్లై ఇవ్వచ్చు. యూ కెన్ అప్టైన్ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ అట్ ఎనీ ఆథరైజ్ బిఎస్ఎన్ఎల్. చూడండి, సో ఇలా మనం ఏ రిప్లై ఇవ్వాలి, అది ఎలా ఉండాలి, ద వే ఫన్నీ వేలో ఉండాలన్నా, పొలైట్గా ఉండాలన్నా, హ్యూమరస్గా ఉండాలా, క్యాజువల్గా ఉండాలా అని చెప్పేసి ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. దాని పరంగా మనకి టెక్స్ట్ చేంజ్ అవుతుంది అనమాట. దీనికోసం నేను మైక్రోసాఫ్ట్ కీబోర్డ్ యూస్ చేస్తున్నా ప్రజెంట్ నా నథింగ్ ఫోన్లో, బట్ ఇది చాలా బాగుంది ఏ ఫీచర్ మాత్రం. నెక్స్ట్ చూసుకుంటే నోట్స్ యాప్లో పోయి ఏఐ గురించి మనం అడగచ్చు అనమాట. నోట్స్ యాప్లో బ్యాక్ ఎగ్జిట్ ఏఐ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ శాంసంగ్ అని మెన్షన్ చేసి రైట్ అబౌట్ Samsung S25 సిరీస్, ద Samsung Galaxy. చూడండి, సో ఎంటైర్ కంటెక్స్ట్ మొత్తం మనకి ఇలా మొత్తం జనరేట్ చేసి అదే కంటెక్స్ట్ మొత్తం జనరేట్ చేస్తుంది. మొత్తం కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ కావాలంటే. ఇలా నాకు ఇంకా బాగా నచ్చింది ఆక్సిజన్ 15లో లైవ్ క్యాప్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను రికార్డింగ్ స్టార్ట్ చేసిన అంటే క్లాక్లో పోయి టైమర్ స్టాప్ చేస్తాము. క్లాక్, టైమర్, 2 క్విక్ టాగల్స్ కూడా మనకి ఇక్కడే ఉందన్నమాట. అంటే చూడండి, లెఫ్ట్కి స్వైప్ చేస్తా అంటే మనకు క్లోజ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వస్తుంది అనమాట. అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది, ఏ యాప్ దాని పరంగా. సో ఇలా ఇది మాత్రం ఈ క్యాప్సూల్ మాత్రం కొంచెం బెటర్గా ఆర్గనైజ్ చేశారు, కొంచెం బెటర్గా ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ మనం టార్చ్ ఆన్ చేస్తే కూడా ఇక్కడి నుంచే మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. క్విక్ టాగుల్లోనే ఆన్ అవుతుంది, ఇక్కడ నుంచే మనం ఆఫ్ చేసుకోవచ్చు. క్విక్ టాగుల్ కాదు, ఇది క్యాప్సూల్, వాళ్ళనేది క్యాప్సూల్. ఏదైనా ఛార్జింగ్ వచ్చినా, మనం ఛార్జింగ్ పెట్టినా, ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇక్కడ క్విక్ క్యాప్సూల్ చూపిస్తుంది అనమాట. అండ్ కాల్స్ మాట్లాడి ఇటు మనం స్వైప్ చేస్తే క్విక్ క్యాప్సూల్కి వెళ్తుంది. అది నాకు కొంచెం బెటర్గా అనిపించింది. ఇంక చూసుకుంటే సెట్టింగ్స్ పేజ్ని కొంచెం రీడిజైన్ చేశారనమాట. సెక్షన్ వైజ్గా ఆర్గనైజ్ చేశారు. చూడండి, సెక్షన్ వైజ్గా ఆర్గనైజ్ చేసినారు. ఇది నాకు కొంచెం బాగుంది చూడడానికి. నాకు పోకో X7 HyperOS 2లో కూడా దీన్ని ఇలానే ఆర్గనైజ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇంకోటి హైడ్ యాప్స్లో ఇంకా దీన్ని అడ్వాన్స్ లెవెల్ తీసుకొచ్చినారు అనమాట. యాక్సెస్ మెథడ్లోకి వెళ్ళి కస్టమైజ్ హోమ్ స్క్రీన్ ఐకాన్, ఈ ఐకాన్ పెట్టుకొని ఐకాన్కి మనం ఏదైనా టెక్స్ట్ ఏదైనా సేవ్. సో మనం ఏదైనా యాప్ హైడ్ చేసినామంటే ఆ ఐకాన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది అనమాట. హైడ్ చేసాం కదా ఇక్కడ మనము, ఇక్కడ చూడండి నో ఉంది కదా, దీని లోపలికి వెళ్ళి పాస్వర్డ్ మనం టైప్ చేస్తే ఇక్కడ మనకి హైడ్ అయిన యాప్స్ కనిపిస్తుంది. ఇది కొంచెం నాకు బెటర్గా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే రిపేర్ మోడ్ మనకి సామ్సంగ్ ఫోన్లో ఉంది. అండ్ ఏదో ఫోన్లో నేను చూసిన రిపేర్ మోడ్ లాంటిదే, ఐ థింక్ కలర్ వాయిస్ అని అనుకుంటా. సో అలాంటిదే మనకి రిపేర్ మోడ్ అని చెప్పుకోవచ్చు. ఈ రిపేర్ మోడ్కి మనం ఎంటర్ అయినామంటే మన డేటా మొత్తం హైడ్ అయిపోతుంది. మనకి ఫోన్ రిపేర్ చేయడానికి ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు జస్ట్ దీన్ని యాక్సెస్ చేయగలుగుతారు, స్క్రీన్ యాక్సెస్, ఎవ్రీథింగ్ వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు. బట్ ఎక్సెప్ట్ మన డేటా ఏది వాళ్ళకి విజిబుల్ అయితే అవ్వదని చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ 15లో నాకు నచ్చిన కొన్ని ఫీచర్స్, యాడ్ చేసిన కొన్ని కొత్త యానిమేషన్స్ కానీ, ఈ లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ కానీ, నాకైతే మాత్రం లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ అండ్ ఈ లాక్ స్క్రీన్లో ఈ యానిమేషన్ ఎక్సలెంట్గా నచ్చింది. సో మీకేం నచ్చింది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకేమైనా ఫీచర్స్ మిస్ అయ్యింటే కూడా కింద కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అది కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఆక్సిజన్ 15 గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఇస్ రేవంత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.